హాయ్ హలో నమస్తే. ప్రకాష్ రాజ్ వాళ్ళ మదర్ తల్లిగారు చనిపోతే అతను బెంగళూరులో ఉన్నటువంటి ఒక చర్చ్లో మదర్ సువర్ణలత గారు చనిపోతే బెంగళూరులో ఉన్నటువంటి ఒక క్రిస్టియన్ చర్చ్లో ఫ్యూనరల్ లాస్ట్ రైట్స్ చేశారని ఇప్పుడు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే అతని గతంలో నేను ఎథిస్ట్ని, దేవుడిని నమ్మనని చెప్పాడట. అందుకని ఇప్పుడు అతను ట్రోల్ చేస్తున్నారు. అంతకన్నా అమాయకత్వం ఏమైనా ఉందా? అతను ఎథిస్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళ మదర్కి ఏది ఇష్టం ఉంటే అదే చేస్తారు కదా. ఓకే, ఇతని ప్రాక్టీస్ ప్రకారం, ఇతని యొక్క బిలీఫ్ ప్రకారం తల్లిదండ్రుల్ని లాస్ట్ రైట్ చేయడానికి రైట్ ప్రకాష్ రాజ్కి ఏముంది? వాళ్ళ మదర్కి ఏది ఇష్టం అది అలా చేయాలి కదా. ప్రకాష్ రాజ్కి కూడా రైట్ లేదు కదా. He may be atheist, but his mother might be a Christian believer. Then he has to go according to his mother's faith, right? Not according to Prakash Raj's faith. And for everything, ఎందుకు ట్రోలింగ్ చేస్తారు? ఇప్పుడు ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళందరూ రేపొద్దున ఒకవేళ మీ తల్లిదండ్రులు కనుక ఎవరన్నా చనిపోతే వీళ్ళు ఏం చేస్తారు? అప్పుడు అది మా అమ్మకి ఇదంటే ఇష్టం అని చెప్పి గాజులు సమాధుల్లో పెట్టడం, మా అమ్మకి బిర్యానీ అంటే ఇష్టం అని చెప్పేసి ఒక బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చి సమాధుల్లో పెట్టడం, ఇవన్నీ చేసేది మళ్ళీ వీళ్ళే. ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ప్రకాష్ రాజ్ గారిని చర్చిలో వాళ్ళ అమ్మ క్రిస్టియన్ అని చెప్పేసి చర్చిలో చేశారని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళే వాళ్ళ అమ్మకి ఇష్టం వచ్చింది చేస్తారు. ఒకవేళ అమ్మ కానీ ఎవరైనా కానీ చనిపోతే, ఒకవేళ ఇన్ కేస్ మా అమ్మగారికి ఇది ఈ చీర అంటే ఇష్టం అని చెప్పి దాన్ని సమాధుల్లో పడేటి, ఇవన్నీ చేసేది ఎందుకు? మా అమ్మ కోసం, మీకోసం కాదు కదా. అలాగే ఆయన వాళ్ళ అమ్మ కోసం చేస్తున్నాడు, ఆయన కోసం కాదు కదా. ఆయన అయితే ఉండొచ్చు. ప్రతి ఒక్కటి చూడాలా. ఇప్పుడు వీళ్ళు ఎవరెవరైతే ఈ ట్రోలింగ్ చేస్తున్నారో వీళ్ళందరూ కులాల మీద ట్రోలింగ్ చేయరు. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మతం మీద మాట్లాడతారో వాళ్ళ కులాల గురించి మాట్లాడరు, వాళ్ళ కులాలు ఉండాలంటారు. మతాన్ని ప్రేమించే వాళ్ళు ఆటోమేటిక్లీ కులాన్ని ప్రేమిస్తారు. ఎవరైతే ఈ కుల వివక్ష మీద తట్టుకోలేమంటారు వాళ్ళు మతాలను వ్యతిరేకిస్తారు. సింపుల్ ఫండమెంటల్ రూల్ అది. సో ఇప్పుడు ఎవరైతే వీళ్ళు రిలీజియస్ మీద మాట్లాడుతున్నారో మరి వాళ్ళెవరు కూడా కులాల మీద ట్రోలింగ్ చేయరు. అక్కడ కుల వివక్ష చూశారు, ఇక్కడ కుల వివక్ష చూపించారు అనేది దాని మీద ట్రోలింగ్ చేయరు. ఎందుకు? కులము మతం రెండు కలిసి వస్తూ ఉంటాయి భారతదేశంలో. ఇడ్లీ చట్నీ లాగా వస్తూ ఉంటాయి రెండింటిని. ఓకే, రెండు విడదీసి తినలేరు అన్నమాట. అది వీళ్ళే ఇప్పుడు ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో ప్రకాష్ రాజ్ గారిని, వీళ్ళే మోరల్ పోలీసింగ్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళు కట్నాలు తీసుకుంటారు. కట్నం తప్పని తెలిసి వాళ్ళకి, కానీ కట్నాలు తీసుకుంటారు, కట్నాలు ఇస్తారు. అదేమంటే అది ట్రెడిషన్ అంటారు. ఇది మా ట్రెడిషను, అందుకని కట్నాలు తీసుకున్నాం. మీరు కట్నాలు తీసుకునే వాళ్ళకి రైట్ ఎక్కడుంది? ఒక వ్యక్తి వాళ్ళ అమ్మకి ఇష్టం వచ్చిన విధంగా ఫ్యూనరల్ చేస్తే కట్నం తీసుకునే వాళ్ళకి హక్కు ఏముంది మాట్లాడేది? మీలో ఎవరైతే కట్నం తీసుకోరో వాళ్ళు మాట్లాడాలి ప్రకాష్ రాజ్ గారి మీద. ఎవరో నిజంగా నేను కట్నం తీసుకోలేదంటే మీరు మాట్లాడండి, పర్లేదు. యూ హ్యావ్ రైట్ టు ట్రోల్ హిమ్. బట్ అదర్వైజ్ కట్నాలు తీసుకునే వాళ్ళకి రైట్ లేదు. ఓకే, మోరోవర్ వీళ్ళందరూ కూడా అక్కడ మదర్ చనిపోయింది, మదర్కి ఇష్టం వచ్చినట్టుగా అతను చేస్తున్నాడు. దాని మీద అంటే వీళ్ళలో చాలామంది వాళ్ళ కూతుర్ని చదువుకోవద్దంటారు, కూతుర్ని బయటికి పోవద్దంటారు, టూ మచ్ మోడర్న్ డ్రెస్ వేసుకోవద్దంటారు, అరేంజ్డ్ మ్యారేజ్లు చేసుకోకూడదు, లవ్ మ్యారేజ్ చేసేస్తే పరుగు గత్తులతో చేస్తూ ఉంటారు. ఓకే, కోడల్ని సర్వెంట్లుగా చూస్తూ ఉంటారు, డొమెస్టిక్ వైలెన్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అవును, ఈ అమ్మాయి తప్పు, అత్త మాట వినాలి కదా, ఇది ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళంతా వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి ప్రకాష్ రాజు వాళ్ళ అమ్మగారి ఇష్టం వచ్చిన ప్రకారం ఫ్యూనరల్ చేస్తే ఆయన ట్రోలింగ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే నేను అందరిని అంటలా, కొంతమంది ట్రోలింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట. ఇట్లాగా పిల్లలు చాలామంది వాళ్ళ చెల్లెలకు ఆస్తులు హక్కులు ఇవ్వరు, పెళ్లి చేసి పంపించేస్తారు బయటికి. సో మీకు రైట్ లేదు కదా. మీ ఇవన్నీ చేసే వాళ్ళకి మీకు రైట్ ఆడింది ప్రకాష్ రాజ్ గారి యొక్క మదర్కి చేసినటువంటి ఫ్యూనరల్కి మాట్లాడే హక్కు మీకు ఆడింది లేదు కదా. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటే పరుగుత్తులు చేస్తుంది ఎవరు? మీకు రైట్ ఎక్కడుంది? ఆయన యొక్క మదర్ ఇష్ట ప్రకారం ఆయన యొక్క
తల్లి ఇష్ట ప్రకారం అతను ఒక ఏమంటారు ఫ్యూనరల్ చేస్తే కామెంట్ చేసే హక్కు మనకి ఎక్కడుంది? మనకి ఎక్కడుంది? ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు చేసుకుని చంపేస్తాం మనం. కాబట్టి మనకి హక్కు లేదు కదా. ఈ ఆన్లైన్లో ఎక్కువ మంది ఉండేది రాజకీయ నాయకులు, కార్యకర్తలు, వీళ్ళు అనమాట. ఏమంటే ఎక్కువగా ఈ ఫైనాన్షియల్ క్రైమ్ చేసేది, కరప్షన్ చేసేది, లంచాలు తీసుకునేది, ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు, ఉద్యోగులు, వీళ్ళందరూ లంచాలు తీసుకుంటూ ఉంటారు. ఒక పక్క మీరు లంచాలు తీసుకుంటా, రాజకీయం చేస్తా, కరప్షన్ చేస్తా, ఫైనాన్షియల్ కరప్షన్ చేస్తా, పొలిటికల్ కరప్షన్ చేస్తా, ఒక కుమారుడు తన తల్లికి ఇష్టం వచ్చిన విధంగా ఫ్యూనరల్ చేస్తే ట్రోల్ చేసే హక్కు మనకి ఏడుందండి? మనం లేచిన దగ్గర నుంచి ఫైనాన్షియల్ కరప్షన్ చేస్తాం, మనం రాజకీయాల్లో ట్యాక్స్లకు కొడుతుంది మనమే, మళ్ళీ ఆల్కహాల్ తీసుకుని అబ్యూస్ చేస్తుంది మళ్ళీ మనమే, లంచాలు తీసుకునేది మనమే, ఉద్యోగులుగా పేద ప్రజల యొక్క భూములు లాక్కుంటుంది మనమే. మనకు రైట్ ఎక్కడుంది స్వామి? ఆయన ఒక వ్యక్తి వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ అమ్మగారి యొక్క ఫ్యూనరల్ గురించి ప్రశ్నించే రైట్ మనకి ఏడుంది? కాబట్టి చేయకపోవడం బెటర్ అని నా ఉద్దేశం. నేను మీకు సలహా ఇస్తున్నా, ఎవరైనా చేసేవాళ్ళు ఉంటాయి. హీరోస్ పొగుడుతారు, మహేష్ బాబు హీరో, బాలకృష్ణ ఫ్యాను, చిరంజీవి ఫ్యాను, మీకు నచ్చిన దేవుళ్ళు రామ, శివ, హనుమాన్, భరతమాత, జై ఇండియా, ఇవన్నీ మాట్లాడతారు. మీ ఇంట్లో పనిచేసే పని మనిషికి రెస్పెక్ట్ ఉండదు, సరిగ్గా జీతాలు ఇవ్వరు, డొమెస్టిక్ హెల్పర్ రెస్పెక్ట్ ఉండదు, మీ దగ్గర పనిచేసే లేబర్లు కూలీలు ఇవ్వరు, వాళ్ళని హట్ చేస్తూ ఉంటారు, కులాలు పెట్టి తిడుతూ ఉంటారు, అబ్యూస్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎన్ని సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడుతుంటారు. అందరినంట్ల కొంతమందిని మాట్లాడుతున్నారు, కొంతమంది ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి ట్రోలింగ్ చేసే రైట్ మనకు లేదు గురు. ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటే మనం చేయొద్దు, మనకి లేదు, రైట్ లేదు. ఓకే, ప్యాట్రియాటిజం గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ మనం జై ఇండియా అంటున్నాము, రెస్పెక్ట్ ద నేషన్ అంటున్నాం, ట్రాఫిక్ రూల్స్ చేసేది మనమే, ట్రాఫిక్ రూల్స్ అంటే సిగ్నల్ పడ్డా కూడా సప్పని వెళ్ళిపోయేది మనమే, మళ్ళీ డ్రింక్ అండ్ డ్రైవ్ చేసేది మనమే, మళ్ళీ ఓట్లు వేయకుండా తిరిగేది మనమే, మళ్ళీ సివిక్ డ్యూటీస్ పాటించుకునేది మనమే, లంచం తీసుకునేది మనమే, మళ్ళీ ఇవన్నీ మాట్లాడతాం మళ్ళీ మనం ఆన్లైన్లోకి వచ్చాయి. రైట్. సరే, వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ అమ్మగారికి ఒక కొడుకుగా అతను ఒక మంచి పని చేస్తున్నాడు, ఒక కొడుకుగా, మదర్ని. మన తల్లిదండ్రులు ఎక్కడున్నారు? మీ పేరెంట్స్ అందరు ఎక్కడున్నారు? అనాథాశ్రయాల్లో. అందరిని కాదు, కొంతమంది పేరెంట్స్ అనాథాశ్రయాల్లో, ఓల్డ్ ఏజ్ హోముల్లో, గ్రామీణ ప్రాంతాల్లో. కాబట్టి మనకి హక్కు లేదు. ఎందుకంటే బేసికల్లీ వీఆర్ ఆల్సో నాట్ గుడ్. మనం మంచి వాళ్ళం కాదు. మనం మంచి వాళ్ళం కానప్పుడు మనం మాట్లాడకూడదు. ఓకే, సిక్ పేరెంట్స్ని, ఎమోషనల్ ఎల్డర్స్ని అటు నుంచి పట్టించుకోం మనం. ఓకే, అదేమంటే ఇండియన్ కల్చర్ అంటారు. ఎథియిజం ఇండియన్ కల్చర్ కాదా? నాస్తికత్వం ఇండియన్ కల్చర్ కాదా? ఫెమినిస్టులు ఇండియన్ కల్చర్ కాదా? మైనారిటీస్ ఇండియన్ కల్చర్ కాదా? ఏంటి ఇండియన్ కల్చర్ మీరు అనేది? అరే, వాళ్ళకు ఒక కుమారుడు చనిపోయిన తర్వాత తన తల్లికి ఇష్టం వచ్చిన విధంగా పూడ్చిపెడితే దాన్ని ట్రోలింగ్ చేసేది ఏంటంటున్నా. రేపొద్దున మీరు అదే చేస్తారు. మా అమ్మకి ఇది ఇష్టం అని చెప్పి ఆమెకి ఇష్టం వచ్చిన చీరలు, జాకెట్లు అన్నీ సమాధులు వేస్తుంటారు. ఎందుకు? ఆమెకి ఇష్టమని. ఇప్పుడు ఆయన చేసిన ఒక కొడుకు అదే చేశాడు అతను. ఓకే, సో దెర్ ఇస్ నో పాయింట్. ప్రతి ఒక్కటి పీకి లాగకూడదు సోషల్ మీడియాలో. నా ఉద్దేశం ఇది. థ్యాంక్ యూ, నమస్కారం.